హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము జీడిపప్పు అలాగే సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అరకప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకుందాం. లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా కలర్ వచ్చిన తర్వాత లైట్గా కలర్ తిరిగితే సరిపోతుంది. ఆరే పొద్దుకి ఇంకా డార్క్ వస్తుంది అనమాట. ఒక కప్పులోకి తీసి పక్కకు పెట్టేద్దాం. అదే నెయ్యిలో సేమియా వేసి వేయించుకుందాం. కప్పుతో అయినా సరే గ్లాస్తో అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే గ్లాస్తో 2 గ్లాసులు సేమియా తీసుకున్నాను. ఇదే నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. మీడియంగా ఫ్లేమ్లో పెట్టి మంటను మీడియంగా పెట్టి వేయించుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేద్దాం. ఇలా వేయించుకున్నామంటే నేతిలో సూపర్గా ఉంటుందండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉదురుగా వచ్చేది కానీ సూపర్గా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని నీళ్ళు కొలిసి వేసుకుందాం. మనం 2 గ్లాసులు సేమియా కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు తీసుకుందాం. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు పక్కా సరిపోతుందన్నమాట కొలత. అదే బాండీలలో మనం సేమియా వేయించుకున్నాం కదా, అదే బాండీలలో 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఒక అర్ధ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు పచ్చెనిపప్పు వేసుకొని లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఒక 5 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం. మనము సేమియా జీడిపప్పు ఉప్మాకి ఎక్కువగా మనం ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతుంది. మనం కొన మొదలు కట్ చేసేసి పొడవుగా కట్ చేసామంటే పొడి పొడిగా వచ్చేస్తాయి ఉల్లిపాయలు. చూడండి, బాగా వేగిపోయింది. మనం ఇప్పుడు నీరు కాగిపోయాయి కదా, పక్క స్టవ్ మీద పెట్టిన నీరు మరిగాయి. ఆ నీరు ఇందులో వేసేద్దాం. ఈ ఉల్లిపాయలలో ఒక్కసారి కలుపుకొని, ఇందాక మనం వేయించి పక్కన పెట్టాం కదా సేమియా, అది ఇందులో వేసేద్దాం. సాల్టు రుచికి తగినంత వేసుకుందాం. మనం తినగలిగినంత వేసుకుందాం. లైట్గా తగ్గినా కూడా పర్వాలేదు, మరీ ఎక్కువైతే వేసేయద్దు. ఒక్కసారి కలుపుకున్నాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే ఉప్మా మనకు ఉదురుగా చాలా బాగుంటుందండి. మనం రైస్ ఎలాగ పొడి పొడిగా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఒక్కసారి ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం. అప్పుడప్పుడు ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. పూర్తి సిమ్లో పెట్టేయండి. ఎసురు లేదు కాబట్టి పూర్తి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా గోడంబి పలుకులు వేయించి పక్కన పెట్టిన గోడంబి పలుకులు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. చూసారా ఎంత ఉదురుగా వస్తుందో, చూసారు కదా, పొడి పొడిగా. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. నేను ఎలా చెప్పానో అలా ఒకసారి చేసి చూడండి. క్యారీలకి, ఆఫీస్కి వెళ్ళే వారికి కానీ, లేదా స్కూల్కి వెళ్ళే వారికి కానీ, ఇంటి దగ్గర తినే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. టిఫిన్ బాక్సులు కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయింది, కానీ పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. లైట్గా చక్కెర కనుక వేసుకున్నామంటే వేరే లెవెల్ ఉంటుందండి. చట్నీ ఏమీ అక్కర్లేదు, అప్పటికప్పుడు మనం రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ ఒకసారి చూద్దాం. జీడిపప్పు పలుకులతో సేమియా ఉప్మా
పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. గడ్డగా కూడా అవుదన్నమాట. మధ్యాహ్నానికి కూడా పొడి పొడిలాడుతూనే ఉంటుంది. సూపర్గా ఉందండి. వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.